కొత్త చిన్న సినిమాలు చేసి స్పిరిట్నో లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్నో అప్రోచ్ అయితే అసలు వాట్ ఈస్ దట్ రానా బ్రింగ్స్ టు ద టేబుల్ అంటే? See, one is, except మనకి బికాస్ ఆఫ్ ద వే ద ఇండస్ట్రీ ఇస్ బిల్ట్, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ కి తప్పితే ఒక ఆల్టర్నేటివ్ స్టోరీ టెల్లింగ్ కి వీ డోంట్ హ్యావ్ అ ఫార్మాట్, ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది లేదు. కానీ అదే ఒక కమర్షియల్ సినిమా, ఒక హీరోతో వచ్చే సినిమాకి వెరీ ఈజీ పాత్స్ ఆర్ లేడ్. కానీ మీరు గ్లోబల్ గా చూసుకుంటే ఆర్ట్ హౌస్ సినిమా ఆర్ ఇండిపెండెంట్ సినిమాకి ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటుంది. See, from the time we started Kanjarpalam till now, I would have done about 6 or 7 films. All of them were successful. And I think this is enough proof that there is an audience there. కానీ ఆ ఆడియన్స్ కి తీసుకెళ్లే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే యూ కాంట్ కమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ బిగ్ ఫిల్మ్ రిలీజెస్. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు హోల్డ్ దట్ ఫిల్మ్ ఫర్ సమ్ టైమ్. యూ విల్ హ్యావ్ టు మార్కెట్ టు ద రైట్ సైడ్ ఆఫ్ సర్కిల్. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ సినిమా. ఐ థింక్ ఇలాగా, ఐ థింక్ 1 or 2 more years if we do this, this will become as normal as commercial films, is what I hope. అంటే ఇండిపెండెంట్ సినిమాని రానా యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా కాకుండా యాక్టర్ గా కూడా, ఇన్ఫాక్ట్ రానా గానీ ఆల్ అదర్ యాక్టర్స్ గానీ చేస్తేనే బెటర్ మెయిన్ స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందేమో. లేదండి, నేను చేస్తా అంటే తిడుతున్నారండి, చూడలేదు. అందుకే వేరే వాళ్ళు చేసే చూపిస్తున్నాం మీ అందరికి. Anyways, సో నేను ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ చేస్తూ ఇండిపెండెంట్ అందరికి చూపిస్తున్నాం మీకు. కంక్లూడింగ్ ఏంటంటే, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి అది ఎప్పుడు మొదలెడతారో ఏంటనేది చెప్పేస్తే విల్ కంక్లూడ్. చెప్పండి, మళ్ళీ చెప్పండి. అదే మీకు ఇష్టపడే వాళ్ళనే అసలు యాక్టర్ గా రానా మళ్ళీ ఎప్పుడు కెమెరా ఫేస్ చేస్తాడు. అక్టోబర్ ఐ స్టార్ట్ సంథింగ్ వెరీ వెరీ ఫన్ అండ్ యూనిక్, అండ్ వీల్ ఆల్ సిట్ ఫర్ దట్ వెరీ సెపరేట్లీ. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.